హాయ్ ఫ్రెండ్స్, మీకు తెలుసా మిస్టర్ బీస్ట్ లాంటి అట్రాక్టివ్ థంబ్నైల్స్ ఎలా క్రియేట్ చేయాలో ఈ వీడియోలో నేను మీకు నేర్పిస్తాను. మిస్టర్ బీస్ట్ థంబ్నైల్స్ అంటే క్రేజీ కలర్స్, ఎక్స్ప్రెషన్స్, సింపుల్ కాన్సెప్ట్. వాళ్ళవి చూస్తేనే క్లిక్ చేయకుండా ఉండలేము. మరి ఆ థంబ్నైల్స్ డిజైన్ చేయాలంటే మనం కొన్ని టిప్స్ అయితే ఫాలో అవ్వాలి. వాళ్ళు యూజ్ చేసే ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ చాలా డ్రామాటిక్ గా ఉంటాయి. చాలా థంబ్నైల్స్ లో వాళ్ళు టెక్స్ట్ పెట్టరు, పెట్టినా ఒకటి లేకపోతే రెండు పవర్ఫుల్ వర్డ్స్ తో పెడతారు. బ్యాక్గ్రౌండ్ అదిరిపోయే కలర్స్ తో ఎల్లో, రెడ్, బ్లూ వంటి కలర్స్ తో అయితే హైలైట్ చేస్తారు. సో నేను కూడా అలాంటి ఐ క్యాచింగ్ థంబ్నైల్స్ ఎలా క్రియేట్ చేయాలో మీకు చెప్తాను, అది కూడా చాలా ఈజీ వేలో. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ యూట్యూబ్ టిప్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ కూడా చేయండి. ఇంకా వీడియోలో కలుద్దాం. ఫస్ట్ మీరు మీ డివైస్ లో ఉన్న వెబ్సైట్ అయితే ఓపెన్ చేసి ఫేస్ స్వాప్ వే అని టైప్ చేయండి. ఫస్ట్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేసి ఇక్కడ స్టార్ట్ ఫేస్ స్వాపింగ్ అని ఉంటుంది, అదైతే నొక్కేసేయండి. ఇక్కడ కింద అయితే మనం 2 ఫొటోస్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ లో అయితే నేను ఇక్కడ యూట్యూబ్లో ఉన్న మిస్టర్ బీస్ట్ థంబ్నైల్ ఫోటోని అయితే స్క్రీన్ షాట్ తీసుకొని ఇక్కడ అప్లోడ్ చేశాను. అలాగే సెకండ్ ఫోటోలో వచ్చి ఇక్కడ ఒక పిక్ అయితే యాడ్ చేసేసాను. ఇక్కడ స్టార్ట్ ఫేస్ స్వాపింగ్ అని నొక్కేసేయండి. మనకి కాసేపట్లో అయితే ఒక బెస్ట్ రిజల్ట్ అయితే వస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు, మనకి ఫేస్ స్వాప్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మీరు ఇమేజ్ ని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఇలా డౌన్లోడ్ చేశాక మనకి పిక్చర్ అయితే కొంచెం క్వాలిటీగా అయితే ఉండదన్నమాట. మనకి పిక్చర్ క్వాలిటీగా కన్వర్ట్ చేసుకోవడం కోసం ఇక్కడ హెచ్డి ఫోటో కన్వర్టర్ అని నొక్కండి. ఇక్కడ సెకండ్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేసేసేయండి. ఇక్కడ మీకు అప్లోడ్ ఇమేజ్ అని ఉంటుంది. ఇమేజ్ క్రియేట్ అయింది కదా, ఆ ఇమేజ్ అయితే ఇక్కడ అప్లోడ్ అయితే చేసేసేయండి. ఇక్కడ ప్రాసెసింగ్ అయితే అవుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు, మన హెచ్డి ఫోటో అయితే వచ్చేసింది. ఇక్కడ కింద మీకు ఎన్హాన్స్ క్వాలిటీ అని ఉంటుంది, ఏదైతే ఆన్ చేసుకోండి, మీకు మరింత క్వాలిటీగా అయితే ఫోటో వస్తుంది. ఆన్ చేసిన తర్వాత కింద మనకి డౌన్లోడ్ ఇమేజ్ ఆప్షన్ అయితే ఉంటుంది. అక్కడ మీరు ఇమేజ్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఆ ఫోటోని పిక్సైట్ లోకి అయితే యాడ్ చేసి క్రాప్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ యూట్యూబ్ సైజ్ అయితే పెట్టుకోండి. యూట్యూబ్ సైజ్ పెట్టుకొని ఇక్కడ మనకి సైడ్ లలో ఎడ్జెస్ అయితే కరెక్ట్ గా సెట్ చేసుకోండి. సెట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి సైడ్ టైమింగ్ సింబల్ అయితే చూపిస్తుంది. మేనేజ్ ఎలా చేయాలంటే ఇక్కడ డ్రా అనే ఆప్షన్ ఉంటుంది, అదైతే నొక్కేసేయండి. లెఫ్ట్ లో ఒక ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఆ కలర్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ బ్రష్ తో అయితే పెయింట్ అయితే చేసేయండి. మనకి ఎగ్జాక్ట్లీ రియల్ గా కాకపోయినా కొంచెం మేనేజ్ అయితే చేయవచ్చు. సో ఇక్కడ కూడా గ్రాస్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పెయింటింగ్ అయితే చేస్తున్నాను. అలాగే ఇక్కడ లయన్ ఒక కలర్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పెయింటింగ్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. అలాగే ఇక్కడ కూడా కలర్ సెలెక్ట్ చేసుకొని పెయింటింగ్ అయితే చేస్తున్నాను. సో ఇదైతే వర్త్ అనిపించదు అనమాట. చూసుకోవచ్చు ఇక్కడ మీరు రిజల్ట్స్ ఎలా ఉంటుందో మనకు కనిపిస్తుంది ఇక్కడ మనం పెయింటింగ్ చేసినట్టు. సో ఇదైతే మనకి వేస్ట్ అనమాట. ఇంకో విధంగా ఎలా మేనేజ్ చేయాలంటే ఇక్కడ సింపుల్ గా యాడ్ ఫోటో అని ఉంటుంది. ఇక్కడ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం మన ఛానల్ లోగో అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ మన ఛానల్ లోగో అయితే యాడ్ చేసుకొని ఇక్కడ కరెక్ట్ గా సెట్ చేసుకోవచ్చు మన ఛానల్ లోగోని ఇక్కడ. అప్పుడు మనకి కొంచెం బెటర్ గా అనిపిస్తుంది థంబ్నైల్ అయితే. ఇక్కడ నేనైతే సెట్ చేస్తున్నాను నా ఛానల్ లోగో అయితే. సెట్ అయితే చేశాను. కొంచెం అట్రాక్టివ్ గా కనిపించాలంటే ఇక్కడ బ్లాక్ బర్ అని సెర్చ్ లో నొక్కేసి ఇక్కడ ఇదైతే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకి సైడ్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ కొంచెం బ్లాక్ అయితే ఉంటుంది, మనకు కొంచెం అట్రాక్టివ్ గా అయితే కనిపిస్తుంది. సో ఇంకో డూప్లికేట్ నొక్కేసి ఇక్కడ ఇంకో సైడ్ అయితే పెడుతున్నాను. అలాగే ఇంకో డూప్లికేట్ నొక్కి ఇక్కడ డైలీ తెలుగు ఛానల్ లోగో కింద అయితే అది పెట్టేస్తాను. ఇప్పుడు చూసుకోవచ్చు కొంచెం బెటర్. అలాగే ఇక్కడ అలాగే ఇక్కడ లోగోని సెలెక్ట్ చేసుకొని షాడో అయితే పెడుతున్నాను. అలాగే ఇప్పుడు చూసుకోవచ్చు మన థంబ్నైల్ అయితే కొంచెం బెటర్గా అయితే ఉంది. సో ఇదే అనమాట థంబ్నైల్ క్రియేట్ చేయడం ప్రాసెస్ అయితే. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు మిస్టర్ బీస్ట్ లాంటి థంబ్నైల్స్ ఎలా చేయాలో మీకు క్లియర్ ఐడియా వచ్చింది అనుకుంటా. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే ఒక లైక్ వేయండి, కామెంట్లో మీ ఒపీనియన్ కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ యూట్యూబ్ టిప్స్ కోసం అండ్ ట్రిక్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నోటిఫికేషన్ బెల్ని యాక్టివేట్ చేయండి, అప్పుడే లేటెస్ట్ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉంటారు. నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ లెర్నింగ్, కీప్ క్రియేటింగ్. థ్యాంక్ యూ.